ఈ ఏజ్ లో ఎవరైనా ఇలాగే ఉంటారు. పెళ్లికి ముందు మనం ఎన్ని లేట్ నైట్ పార్టీలు చేసుకోలేదు? ఇప్పుడు తప్పైందా? ఇప్పుడు మనకి పెళ్ళయింది. నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు కూడా మీ అన్నయ్య వదినలాగా మాట్లాడక అఖిల్. ఇంటికి ఫ్రెండ్స్ వస్తే వద్దంటారు, ఫ్రెండ్స్ కోసం బయటికి వెళ్తే వద్దు అంటున్నారు. ఏం చేయాలి నేను? నువ్వే ప్రపంచంగా బతకాలా? ఎప్పుడు నీ పక్కనే ఉండాలా? వైఫ్ కి హస్బెండే కదా హారిక ప్రపంచం. బావకి ఇలా ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అది చెప్పడానికి నువ్వెవరు? అఖిల్ని చూసుకోవడానికి వచ్చావు కదా, ఆ పని చూసుకో. ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇంట్లో ఉండనివ్వను. ఏం చేస్తావే? నీకు అసలు కామన్ సెన్స్ ఏమైనా ఉందా? ఈ టైంలో బయటికి వెళ్తే అన్నయ్య వదినలు ఏమనుకుంటారు? ఎవరు ఏదో అనుకుంటారని నా ఎంజాయ్మెంట్ ని ఆపుకోవాలా? నెవర్. నేను నా కోసం బతుకుతాను, వాళ్ళ కోసం కాదు. వాళ్ళకి నువ్వు భయపడతావేమో, నేను కాదు అఖిల్. ఇది నా లైఫ్, నా ఇష్టం. నీలా నేను వీల్ చైర్లో లేను. నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తున్నాను. ఏయ్, అఖిల్ని జాగ్రత్తగా చూసుకో. చూసుకోమన్నాను కదా అని చెప్పి 24 అవర్స్ తన పక్కనే ఉండకు. ఆ టాబ్లెట్ మింగించి వెళ్ళిపో. బాయ్ అఖిల్. బాయ్ అండి. నేను దానికి ఎంత చేశాను? కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయింది. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంతరా. నువ్వే దానికి అంత చనువిచ్చావు. ఇక నీ మాటేం అది వింటుంది? అనుభవించు. బాధపడకు బావా, ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకో బావా. సారీ నందిని. దేనికి బావా? హారిక నిన్నన్న మాటలకు. నేనేం ఫీల్ అవ్వలేదు బావా. నేనెప్పుడో మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. తీసుకోవాల్సిన పని లేదు, నేను హాల్లోనే పడుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే పిలవండి బావా. గుడ్ నైట్. నందిని. ఏంటి బావా? థ్యాంక్ యూ. భలే వారే బావా, ఈ మాత్రానికే థ్యాంక్సా? రేపు ఉదయమే ఫిజియోథెరపీ ఉంది, నిద్రపోండి. త్వరగా నా రాజాకు బెయిల్ తీసుకురావాలి. రేపే లాయర్ గారితో మాట్లాడి నాకు నా రాజా బయటకు వచ్చాక మేమిద్దరం కలిసి పబ్కి వెళ్ళాలి. అది చూసి హారిక కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వాష్రూమ్కి వెళ్ళాలి. తను ఇంకా ఇంటికి రానట్టుంది. ఈ టైంలో నందినిని పిలవడం బాగోదు.
అమ్మా ఆ! 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 అమ్మా అమ్మా ఆ! అఖిల్ అఖిల్ ఏమైంది ఆ! ఏమైంది ఎందుకు ఇలా పడిపోయావు వదినా అది అది వాష్రూమ్ కని లేచాను, దిగబోతుంటే కింద పడిపోయాను. నీకేం కాలేదు కదా హారిక ఎక్కడా తను ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళింది వదినా. మీరు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వాష్రూమ్కి వెళ్ళాలన్నావు కదా పద నేను వెళ్తాను వదినా, పర్లేదు. పర్వాలేదు అఖిల్ రా ఆ, సారీ వదినా, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అఖిల్ నీకేమైందోనని కంగారు పడ్డాను ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో ఏదైనా అవసరమైతే నాకు కానీ మీ అన్నయ్య కానీ రింగ్ ఇవ్వు, మేము వస్తాము. తోడు లేకుండా ఎటూ వెళ్ళకు, సరేనా? థ్యాంక్ యూ వదినా. ప్రశాంతంగా పడుకో. హ్మ్. ఓ ఓ హారిక నన్నొద్దులో నిన్ను హారిక నిన్ను రా వదులు వదలమంటుంటే చెప్పేది నీ కాదు, అరవకుండా పడుకో. ఏమైంది వదినా? ఇది తాగొచ్చిందా? హారిక నిన్ను. అఖిల్ అరవకు, మనం పొద్దున మాట్లాడుకుందాం. ఏంటి ఏంటి మాట్లాడేది? ఇప్పుడే మాట్లాడు. ఏం మాట్లాడాలన్నా ఇప్పుడే మాట్లాడు. హారిక నేను చెప్పేది. అయ్యో వద్దు అఖిల్, తను ఇప్పుడు కాన్షియస్లో లేదు, వదిలే. నిద్రపోని, నిద్రపో హారిక. పద పద నిద్రపో. నేను మహారాణిని.
నువ్వేంటి ఇంకా నిద్రపోకుండా? నిద్రపో. హారిక నిద్రపోయింది. నువ్వు కూడా ప్రశాంతంగా నిద్రపో. ఎలా ప్రేమించానే నిన్ను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను పట్టించుకోకుండా తాగొచ్చావు. ఏం చేయాలి నిన్ను? నేను ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను. అందుకే శిక్షని అనుభవిస్తున్నాను. ఏంటండి లేచారు? వాటర్ కోసమా? ఇదిగోండి. అర్ధరాత్రి లేచి ఏం ఆలోచిస్తున్నారండి? నేనంతా చూశాను వసుగారు. హారిక ఎందుకు అలా చేస్తుంది? అఖిల్కి ఎందుకు ఇలా జరుగుతుంది? అఖిల్ చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు, దానికి ఇంత పెద్ద శిక్ష. ఇది శిక్ష కాదండి, పరీక్ష. దాని గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను. హారిక ఇలానే చేస్తే అఖిల్ పరిస్థితి ఏంటి వసుగారు? రేపు హారికతో నేను మాట్లాడతాను. హారికని నేను మారుస్తాను. మీరు వరి అవ్వకండి. చాలా థ్యాంక్స్ వసుగారు. నిజంగా మీరు అఖిల్కి అమ్మయ్యారు. అఖిల్ని మీ కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. అఖిల్ నిజంగానే మన కన్నబిడ్డ అండి. తను కోలుకునే వరకు నేను తనకి అమ్మని. అఖిల్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాడు వసుగారు. తల్లికి బిడ్డ రుణపడి ఉండడం ఏంటండి? అర్ధరాత్రి నిద్ర లేచి ఏమేమో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అనుకీర్తిల అదృష్టం అనుకున్నాను. కాదండి, ఈ కుటుంబం అదృష్టం. అందుకే మీలాంటి గొప్పవారు ఈ ఇంటికి వచ్చారు. అఖిల్ మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటుంది. ఈ ఫ్యామిలీ నేను వేరు కాదండి. ఇది నా కుటుంబం, అంతా నా వాళ్ళు. నేనేది చేసినా అది నాకు చేసుకున్నట్టే. వాటర్ తాగి పడుకోండి. రేపటి నుంచి మీరు హారికలో మార్పు చూస్తారు. మీకు ప్రామిస్ చేస్తున్నాను. నిద్రపోండి. ఏంటి బాడీ పెయిన్స్? అబ్బా, హెడేక్ కూడా ఉంది. దాన్నే హ్యాంగ్ ఓవర్ అని అంటారు. హ్యాంగ్ ఓవర్ ఏంటి అఖిల్? లేచావా హారిక? ఇదిగో ఈ మజ్జిగ తాగు. పొద్దున్నే మజ్జిగ ఏంటక్క? రాత్రి తాగింది దిగడానికి. త్వరగా మజ్జిగ తాగి ఫ్రెష్ అవ్వు. నైట్ నేను పప్పుకి వెళ్ళినట్టు బసాకి తెలుసా అఖిల్? ఇంట్లో అందరికీ తెలిసిపోయింది.
ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు. నైట్ నువ్వే తాగొచ్చి కాలింగ్ బెల్ కొట్టావు. అప్పుడే అందరికీ తెలుసు. ఇంకా ఎవరికి తెలీదేమో అనుకున్నాను. అందరికీ తెలిసిపోయాక టెన్షన్ ఎందుకు? నువ్వు అసలు ఆడదానివేనా? నాకిలా ఉంటే నువ్వు ఫ్రెండ్స్ అని, పార్టీలని, పబ్బులని అర్ధరాత్రుల వరకు తాగి తందనాడతావా? మార్నింగ్ స్టార్ట్ చేయక అఖిల్, నాకు చిరాగ్గా ఉంది. నాకు అసహ్యంగా ఉంది. నైట్ నేను కింద పడిపోయాను. టైంకి మా వదిన వచ్చుండకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో తెలుసా నీకు? ఇప్పుడు నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా. నైట్ నేను కింద పడిపోయాను అంటుంటే ఇంత రెక్లెస్ గా మాట్లాడతావేంటి నువ్వు? ఇంకెలా మాట్లాడాలి అఖిల్? అయినా కాళ్ళు లేని వాడివి ఒకే చోటు ఉండకుండా అటు ఇటు ఎందుకు తిరగాలి? మాట్లాడితే వదినా 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 అంటావు. అసలు అవిని నీకు ఎవరు సేవలు చేయమన్నారు? ఆ కేర్ టేకర్ ఉందిగా, అదేమైంది? అన్నీ నేనే చూసుకోవాలా? అయినా నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి కదా, మళ్ళీ నన్నంటున్నావు. హుసై, నువ్వు మనిషివి కాదే, ఆడదానివే కాదు. నిన్నేం చేసినా తప్పలేదు. నిన్ను ఏమైంది అఖిల్? ఈ రాక్షసిని మొహం పగలగొట్టి చంపుదామనుకుంటే తప్పించుకుందోదినా. మళ్ళీ ఏం చేసావే? నేనేం చేయలేదు. పొద్దున్నే తను నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. నువ్వేం చేయలేదా? నిన్న నువ్వు చేసిందంటే నన్ను పట్టించుకోకుండా పబ్బుకెళ్ళావు. అర్ధరాత్రి తిరిగి వచ్చావు. అప్పటి వరకు నా గతేం కావాలి? మా వాదిని రాకపోయింటే నా పరిస్థితి ఏమయ్యేది? చెప్పింది చెప్పి నాకు విసుగు తెప్పించు అఖిల్. ఇంట్లో నేను లేనప్పుడు నువ్వెందుకు సర్కస్ ఫీస్ చేయాలి? అయినా ఈ నందిని ఏం చేస్తుంది? ఆయన్ని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? తను నీలా ఫ్రెండ్స్ తో పార్టీలకి పబ్లకి వెళ్ళలేదు. అయినా నువ్వే చెప్పావు కదా, ఎప్పుడు పడితే అప్పుడు మన రూమ్ లోకి రావద్దు అని. మరి మీ వదిన రావచ్చా మన రూమ్ లోకి? అది టైం కాని టైంలో. హే! చంపేస్తాను. మా వదిన రాకపోయింటే చచ్చుండేవాణ్ణి. నోరుంది కదా అని నీ ఇష్టానికి మాట్లాడుకో. అఖిల్, ఆవేశపడకు, కూల్గా ఉండు. హారికతో నేను మాట్లాడతాను. అది మనిషి కాదు వదినా మాట్లాడడానికి. మృగం, యానిమల్ ఇది. ఆగవే, అసలే వాడు కోపంగా ఉన్నాడు. ఆ ఫ్లవర్ వాచ్ తగిలుంటే నీ మొహం పచ్చడి పచ్చడి అయ్యుండేది. కాసేపు మౌనంగా ఉండు, లేదంటే ఇంకేదైనా తీసి విసిరినా విసురుతాడు. అది ఏం చెప్పినా ఎంత చెప్పినా మారదు వదినా. అది ఒక సైకో. ఏమైంది? ఎందుకు అందరు ఇక్కడే ఉన్నారు? ఏం లేదండి. డాక్టర్ గారు, మా అఖిల్ కాలు చెక్ చేయండి. చెక్ చేయండి సార్.